పరిచర్య కూడా వృత్తే కదా. చాలా మంది అంటూ ఉంటారు, ఏదో బ్రతుకు తెరువు కోసం చేసేటువంటిది కాదు పరిచర్య అంటే. దేవుని ప్రేమను ప్రత్యక్షపరచడమే పరిచర్య. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను ప్రత్యక్షపరచడమే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది. దేవుని సంపూర్ణంగా ప్రత్యక్షపరచాలి. పరిచర్యలో మనం ఎలాంటి వారము అంటే మనం జీరో, మనదేమీ లేదు. దేవుని యొక్క ప్రేమను మాత్రమే మనం ప్రత్యక్షపరచేటువంటి వారిగా మనం ఉండాలి. దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే నీకు కలిగినటువంటి సమస్తమును విడిచిపెట్టి దేవుని పరిచర్య కోసం వచ్చావే. నీ త్యాగపూరితమైన జీవితాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మనల్ని బట్టి నువ్వు దేవుని కోసం వదులుకున్నటువంటి ఆ జీవితాన్ని, సమస్తమును విడిచిపెట్టి దేవుని కోసం బ్రతుకుతున్నావే, ఈ పరిచర్యను బట్టి, ఈ సేవను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు.